నువ్వు ఎక్కడున్నావా? మీ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ ఎస్ఐ? ఫోరెన్సిక్ వెళ్ళి ఫైల్ తీసుకొస్తున్నాను. జోకులు వస్తున్నావా? మరి ఇంకేంటి, నీకేమైనా బుర్రందా? బరాండాలో పంచాయతీ పెడుతున్నావా? సారీ, హౌ కుడ్ యు లెట్ దిస్ హ్యాపెన్? ఒంట్లో బాగలేదయ్యా, ఐ వాస్ నాట్ వెల్. అందుకనే జడ్డి వద్ద ప్రసాద్ గారికి అంత బాధ్యత అప్పచెప్తావా? వాడికి ఇడియట్ స్టూపిడ్ ఫుల్ అందరికీ తెలుసు. డ్యూటీలో చచ్చిపోయిన వాడిని తిట్టేం ప్రయోజనం? డ్యూటీలో చచ్చిపోవడం మన డ్యూటీ కాదు, అలాంటి జరగకుండా ఆపడమే పోలీసు వాడి డ్యూటీ. బహుశా అలా చేయడంలోనే చచ్చిపోయాడేమో. నీకేం తెలుసు? నీకు తెలుసా? నువ్వు చూసావా? నీకు మాత్రం తెలుసా? నువ్వు చూసావా? నాకేం తెలుసు, డిపార్ట్మెంట్కి ఏం తెలుసు? డామ్ యూ మ్యాన్. భద్ర లోపల ఉన్నాడు, శివ నెంబర్ 2 అయిపోతాడు అనుకున్నాను. చేతికి చిక్కిన వాడిని చేతులారా వదిలేశాం. ఇప్పుడు శివకి ఏమైనా ఇంకా ఎన్నో బస్సులు పేలిపోతాయి. మన సీను లాంటి చిన్న పిల్ల. అయినా మనం ఏం చేస్తాం? ఆ శ్రీనివాస్ గారి లాంటి వాడు ఉన్నప్పుడు వాడు నా చేతికి ప్రాణాలతో దొరికితే అలా మాట్లాడకు. పాప ఆయన ఎందుకు అలా చేశారు? నిన్నటి వరకు ఆయనే మనకు ఆదర్శం. ఆయన పరిస్థితిలో మనం ఉంటే తెలుస్తుంది. వాట్ షిట్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నువ్వు అలా చేస్తామా? వాట్ సాంగ్ విత్ యు? అయినా నువ్వే వాడిని సిబిఐకి పట్టించావు. అలాంటి ద్రోహికి మనకి తేడా లేదు. అయితే మనం మాత్రం మంచి వాళ్ళ ఉంటాం. ఆఫ్ కోర్స్. నీకేమైనా డౌట్ ఉందా? ఇదిగో, ప్రతి వాడికి ఒక ఏంటంటే ప్రతి వాడికి ఏంటంటే సీదా ఫోన్ బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. హలో, యా ఏమండి? నేనే. సుమి, 1 minute. అబ్బాస్, ఏంటి? నీతో కాస్త విడిగా మాట్లాడాలి. ఫినిష్ అయ్యి మాట్లాడదాం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా. సారీ. యా, మీ గెస్ట్లు వచ్చారండి. హలో హలో హలో. యా. లైన్ కట్ అయిందనుకున్నా. లేదు, చెప్పు. మీరు పొద్దున చెప్పారు కదండి 2 గెస్ట్లు వస్తారని. వాళ్ళిద్దరూ వచ్చారు. మాలా, సురేంద్ర. వస్తాను.